హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో చెప్పేసేయండి. ఈ రోజు నేనైతే సమ్మర్ కోసం ఒక 2 కుర్తీ సెట్స్ అయితే బై చేశాను అనమాట. మీతో రివ్యూ చేస్తున్నాను. సమ్మర్ అంటేనే వేడి, అందులో మేము ఉండే చోట చాలా వేడిగా ఉంటుందన్నమాట. కంపల్సరీగా కాటనే కావాలి. సో దానికోసం వెతికి మరి నేను కొన్ని కాటన్ కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. 3 పీస్ కుర్తీ సెట్స్. నేను ఇప్పుడైతే ఏవైతే ఆర్డర్ పెట్టానో అవన్నీ స్ట్రైట్ కట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ కుర్తీ సెట్ అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్ గా ఇమేజ్ లో ఎలా ఉంటుందో దానికంటే బాగుంది అనమాట. ఇది ఫ్లోరల్ డిజైన్ ఉంది. సమ్మర్ లో ఏంటంటే ఫ్లోరల్ డిజైన్స్ బాగుంటాయి కదా, సో అలా కాకుండా నేను రివ్యూస్ కూడా చూసి మంచిగా ఆర్డర్ పెట్టాను అనమాట. ఇదైతే నాకు 663 అలా పడింది అనుకుంటున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలానే ఉంటుంది. 3/4 స్లీవ్స్, నెక్ దగ్గర కొంచెం డీటెయిలింగ్ అయితే ఇచ్చారనమాట. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది ప్యూర్ కాటన్ కాబట్టి వాటర్ లో పడితే సింక్ అవుతాయి. సో మీరు ఎక్స్ట్రా సైజ్ తెప్పించుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు జనరల్ గా మనం తెప్పించుకునేవి బాటమ్స్ అని టైట్ గా కూర్చోడానికి కంఫర్ట్ లేకుండా ఉంటాయి. కానీ ఇది పర్పుల్ కలర్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. ప్యాంట్ అండ్ లైట్ గా అక్కడక్కడ ఫ్లోరల్ డిజైన్స్ లాగా వచ్చింది. చాలా బాగుంది అనమాట. ఇంకా దుపట్టా అయితే మస్త్ అనిపించింది నాకు. ఈ దుపట్టా ఫ్లోరల్ డిజైన్, నేను దుపట్టాస్ కూడా కాటన్ గా ఉండేటివే చూస్ చేసుకున్నాను అనమాట. ఈ కుర్తీ సెట్స్ కి దుపట్టాస్ అట్రాక్షన్ అనమాట. అందులో ఇవి కాటన్ ఇచ్చారు, నాకు చాలా బాగా నచ్చాయి. ఇలా ఉంటుందన్నమాట ప్రాపర్ గా మనం వేర్ చేసిన తర్వాత. మీకు ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే చెప్పేసేయండి. దీని లింక్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఒకవేళ బై చేయాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ కుర్తీ సెట్ అయితే ఇదనమాట. మీరు చాలా సార్లు చూసే ఉంటారు, కానీ ఇమేజ్ లో ఒకలా అనిపిస్తుంది. బై చేసిన తర్వాత నాకు ఎంత మంచిగా అనిపించిందో. అసలు కలంకారీ ప్రింట్ లాగా ఉంది, చాలా డీసెంట్ గా ఉందన్నమాట. అంటే నేను ఇంత మంచిగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఏదో తెప్పిద్దాం అన్నట్టుగా చూసి తెప్పించాను. కానీ కుర్తీ అయితే వావ్ అనే చెప్పాలి. స్ట్రైట్ కట్ కుర్తీ అనమాట. నెక్ దగ్గర కొంచెం లైట్ గా రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఇచ్చారు. అక్కడక్కడ ఎంబ్రాయిడరీ ఉందన్నమాట. 3/4 స్లీవ్స్ దగ్గర కూడా కొంచెం లైట్ గా ఎంబ్రాయిడరీ అయితే ఉంది. సైడ్ కట్ అనమాట. మస్త్ అనిపించింది. ఇది కూడా ప్యూర్ కాటన్, వాటర్ లో పడితే కంపల్సరీగా సింక్ అవుతుంది. సో దీన్ని మనం ఎక్స్ట్రా సైజ్ తెప్పించుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటది. ఈ ప్యాంట్ ఏంటంటే కొంచెం కంఫర్ట్ గా లేదు, ఎక్స్ట్రా సైజ్ తెప్పించుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటది. ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ దుపట్టా ఇస్ వావ్ అనే చెప్పాలి. దుపట్టా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. చిన్న చిన్నగా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి ఇలా బోర్డర్స్ కి ఇలా డ్రెస్ ఎలా అయితే ఉందో అలా ఇచ్చారనమాట. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. నేను చెప్పాను కదా, నేను వెతికి మరి ఇలా కాటన్ దుపట్టాస్ ఉండేటివే చూస్ చేసుకున్నాను అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. దీన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్. నచ్చితే చెక్అవుట్ చేసేయండి. వన్స్ వేర్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో అయితే చెప్పేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీ అనమాట. ఇది వచ్చేసి నేను చాలా ఇష్టంగా తెప్పించుకున్నాను. అంటే ఈ స్లాంట్ ఫ్లవర్ పెయింటింగ్ అయితే ఉంది, చాలా నచ్చి తెప్పించుకున్నాను అనమాట. దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది. ఇంకా ఓవరాల్ గా ఇలానే ఉంటుంది అనమాట. ఇలా బార్డర్ కి టెజల్స్ అయితే వచ్చాయి పళ్ళు దగ్గర. మనం వేర్ చేసామనుకోండి మస్త్ అనిపిస్తుంది, క్లాసీగా ఉంటుంది శారీ. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చిన్న చిన్నపాటి ఫంక్షన్స్ కి కూడా చాలా బాగుంటుంది అనమాట. కానీ వాష్ చేస్తే పెయింటింగ్ పోతుందేమో అనుకుంటున్నాను నేను. బట్ స్టిల్ ఒక్కసారి కూడా వేసుకోవాలి, పర్లేదు అనుకున్న వాళ్ళు బై చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఒక్కసారి నా వేసుకుంటే చాలా అనిపించింది అనమాట, అందుకే తీసుకున్నాను. అంటే మనం ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఆ పెయింట్ కూడా పోకుండా ఉంటుంది. ఎలా అనిపించిందో ఇది కూడా కామెంట్స్ లో చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి మల్టీ కలర్ శారీ. మీరు చాలా చూసి ఉంటారు. దీంట్లో చాలా కేటగిరీస్ అండ్ రేంజెస్ అయితే ఉన్నాయి దీంట్లో. కానీ నేను ఇది సింపుల్ గా డైలీ వేర్ ఉండేటట్టు తెప్పించాను అనమాట. అంటే ఎందుకు కాస్ట్ తీసుకోవడము, ఇలాంటివి ట్రెండ్ లో ఉన్నప్పుడు బాగుంటాయి. ట్రెండ్ అయిపోయిన తర్వాత ఆహా అప్పుడు వచ్చింది కదా ట్రెండ్ అనుకుంటది కదా, సో అందుకోసం తెప్పించాను. జస్ట్ వేర్ చేద్దామని తెప్పించాను అనమాట. శారీ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ అసలు పనికిరాదనమాట దీన్ని. ఇలా ఉంటుంది శారీ. చాలా తక్కువకే పడింది. డైలీ వేర్ కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను. ఇవన్నీ మీకు ఎలా నచ్చాయి నాకు కామెంట్ బాక్స్ లో అయితే చెప్పేయండి. ఈ వీడియోకి అయితే బాయ్.